హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2 డికెట్స్ తర్వాత మళ్ళీ పోటీ పడుతున్న జగపతి బాబు అండ్ శ్రీకాంత్. స్పీడ్ తగ్గిన లేని స్పీడ్ పెంచబోతున్న సుకుమార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ అందుకోగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఇంకో 3 days లోకి ఓటీటీలోకి రాబోతుంది ఈ ఫిలిం. ఈ 17 నుంచి హాట్‌స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల ఎలానో కొట్టింది కాబట్టి థియేట్రికల్ గా కూడా ఎక్స్ట్రాగా పే చేస్తారు. అండ్ ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓ పక్క లెనిన్ సినిమా హిట్ టాక్ తో రన్ అవుతున్నా కూడా నాగబంధం, రావు బహదూర్ సినిమాలు కూడా స్టిల్ రన్ అవుతున్నాయి. నాగబంధం ఇప్పటివరకు 25 కోట్ల మార్క్ అందుకోగా షేర్ 11.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ మార్క్ 28 కోట్లు కావడంతో మరో 16.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక మరొక పక్క రావు బహదూర్ సినిమా ఇప్పటివరకు 13.5 కోట్ల వరకు గ్రాస్, 6.3 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫార్మ్ చేయగా సత్యదేవ్ కెరీర్లో ఇదైతే బెస్ట్ నెంబర్. అయితే బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి మరో 4 కోట్ల షేర్ అయితే అవసరం. విఏ ఆనంద్ అండర్ రేటెడ్ డైరెక్టర్. అయితే ఇప్పుడు తనే ఇవ్వబోతున్న స్టోరీతో రోషన్ కనకాలతో ఒక సినిమా తీయబోతున్నారు. ఇది సైఫై రామ్ కామ్ జోనర్ లో ఉండబోతుండగా నిఖిల్ క్లాప్ తో రీసెంట్ గా స్టార్ట్ అయింది ఈ ఫిలిం. చూడాలి ఇదేనా హిట్ అవుతుందో లేదో. శ్రీకాంత్, జగపతి బాబు ఇద్దరు కూడా హీరోలుగా కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండకి ఫ్యాన్ వార్స్ ఎలా అయితే జరుగుతాయో అంతకంటే ఎక్కువగానే అప్పట్లో జరిగేవి. అయితే ఇప్పుడు వీళ్ళు విలన్స్ గా చేస్తూ ఉండగా మరొకసారి హీరోగా లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. అది కూడా సేమ్ డే. జగపతి బాబు వదిలా ఫిలిం, శ్రీకాంత్ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలు జూలై 17 రిలీజ్ కాబోతున్నాయి. చూడాలి ఎవరు హిట్ కొడతారో. వీటిలో మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమా ట్రైలర్ అయితే బాగుంది. రా ఎన్టీఆర్ అనే పేరుతో 100 కోట్ల సేవా సమితి రీసెంట్ గా స్టార్ట్ అయింది. అయితే ఎన్టీఆర్ కి ఇందులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి లెటర్ అయితే ఈ రోజు బయటకు వచ్చింది. అండ్ అంతేకాదు 18 ఒక మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి రీసెంట్ గా చర్చలు గట్టిగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ సైడ్ నుంచి ఎటువంటి రిప్లై లేకపోయినా కూడా ఫ్యాన్స్ నుంచి పొలిటికల్ వర్గాల వరకు దీని గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఆంధ్రలో ఇప్పుడు వ్యాక్యూమ్ అయితే లేనే లేదు. సో దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకో 4 days వెయిట్ చేస్తే చాలు. ఇక మరొక పక్క ఎన్టీఆర్ డ్రాగన్ విషయానికి వస్తే ఎన్టీఆర్ రుక్మిణి వసంతలపై రీసెంట్ గా ఆర్ఎఫ్సీలో షూట్ చేశారు. అండ్ అంతేకాదు ఇంకా చేస్తున్నారు కూడా. సో షూటింగ్ అయితే మంచిగానే జరుగుతుంది. ఇక RC-17 విషయానికి వస్తే పెద్ద సినిమా హిట్టా ఫ్లాపా ఏం చెప్పుకోవాలో కూడా ఫ్యాన్స్ తెలియని విధంగా సినిమా ఎబ్బే యావరేజ్ గా ఎండ్ అయింది. ఇక ఇప్పుడు అందరి చూపు RC-17 పై పడగా రామ్ చరణ్, సుకుమార్ ది కల్ట్ కాంబినేషన్. ఇప్పుడు వీళ్ళ సినిమా వస్తుందంటే రంగస్థలం సినిమాని మించి ఉండాలి. ఒకవేళ సినిమా అటు ఇటుగా అయిందంటే మాత్రం పుష్ప 2 ఏదో రకంగా సేఫ్ అయింది, ఈ సినిమా మాత్రం సేఫ్ అవడం కష్టం. ఇక షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే పనిలో ఉంది ఈ మూవీ టీం. ఈ 4 months చూసుకుంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండనుంది ఈ మూవీ టీం. ఇక లెనిన్ విషయానికి వస్తే 4 రోజుల పాటు 5 కోట్లకి తగ్గిన గ్రాస్ ని వరల్డ్ గా కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5వ రోజు ఈ ఫీట్ ని మిస్ అవ్వనుంది. ఈ వీడియో చేసే టైంకి ట్రాక్ చేసిన గ్రాస్ ఇండియాలో 2.5 కోట్ల రేంజ్ లో ఉండగా డే 5 ఓవరాల్ గా 3 నుంచి 3.5 కోట్ల మధ్య కలెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ 4 కోట్ల మార్క్ ని అందుకుంది అంటే వరల్డ్ గా 5 days లో 48 కోట్లకి చేరుకుంటుంది ఈ ఫిలిం. సో 50 crore అందుకోవడానికి 6 రోజుల టైం అయితే తీసుకోనుంది. చూడాలి ఇది 75 కోట్లకి వెళ్తుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.